హెచ్ఎల్ పరిశ్రమలో ఈరోజు హెచ్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ యాన్యువల్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీజేఆర్ కుమార్తె, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి విజయారెడ్డి, ఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బీడీఎల్, ఐఎన్టీయూసీ అధ్యక్షులు అహ్మద్లాహ్ విచ్చేశారు. వక్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని, మోడీ ప్రభుత్వం మాత్రం ఒక్కొక్కటి ప్రైవేటు పరం చేస్తున్నారని వాపోయారు. ఐఎన్టీయూసీ వల్లనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు గోపాలకృష్ణ బందాలి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ హనరరీ ప్రెసిడెంట్ విజయప్రసాద్, ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి, కర్క నాగరాజు, సిగ్బుత్తుహల్లా, జ్ఞానేశ్వర్, భారతి, వెంకటపతి, గణేష్, ప్రవీణ్, శ్రీకాంత్, భాస్కర్, అన్వర్, నాగార్జున, వెంకటేష్, సురేష్, జోగారావు, జానారెడ్డి, కృష్ణబాబు, సుధీర్, రాఘవేంద్ర, మనీష్, మనోహర్, షాబుద్దీన్, ఖలీల్, జానీ, వీరశేఖర్, కుమార్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.